మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడల ననుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఆయన కట్టడలు అనుసరించాలని, ఆయన విధులు గైకొనాలని ఉంటుంది, కానీ అలా చేయలేకపోతున్నారు కదా. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం. మనకు ఆశ ఉంది, కానీ ఆశను కొనసాగించడానికి ఆత్మ లేదు. ఎవరి ఆత్మ? ఆయన ఆత్మ. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మన యందు ఉంటే చాలా సులువుగా ఆయన కట్టడలను మనము ప్రేమిస్తాం, అనుసరిస్తాం, ఆయన విధులను గౌరవిస్తాం, గైకొంటాం. కానీ ఆయన ఆత్మ లేకుంటేనే ఇక్కడ సమస్య. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచుతున్నాను. ఎందుకు ఉంచుతున్నాను అంటే, ఆయన కట్టడలను నీవు ఇష్టపూర్వకముగా అనుసరించడానికి, ఆయన విధులను నీవు ఇష్టపూర్వకంగా గైకొనడానికి. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను మీ యందు ఉంచుకొని, దేవుడిస్తున్నటువంటి ఆయన ఆత్మను మీ యందు ఉంచి, ఆయన కట్టడలు, ఆయన విధులు అనుసరించేవారిగా, గైకొనేవారిగా మిమ్మల్ని దేవుడే నిర్ణయించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఎంతోమంది నీ బిడ్డలకు నీ కట్టడలు, నీ విధులు అనుసరించాలని, గైకొనాలని ఆశ ఉన్నప్పటికీ వాటిని ముందరికి కొనసాగించలేకపోతున్నారు. వారి పట్ల నీ ఆత్మను ఉంచి, వారు నీ కట్టడలు అనుసరించేవారిగా, నీ విధులను గైకొనేవారిగా నీవు అభిషేకించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.